మనం ఈ భూమిపై మరో జన్మ పొందడానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి. నడవడానికి 2 సంవత్సరాలు ఎదురు చూడాలి. స్కూల్కి వెళ్లడానికి 3 సంవత్సరాలు, కాలేజీకి వెళ్లడానికి 15 సంవత్సరాలు, ఓటు హక్కు కోసం 18 సంవత్సరాలు, ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు, పెళ్లి కోసం 25 నుండి 30 సంవత్సరాలు. ఇలా ఎన్నో సందర్భాల్లో మనం ఎంతో ఓర్పుగా ఎదురు చూస్తుంటాం. కానీ ఒకే ఒక్క తప్పు చేస్తున్నాం. అదేంటంటే వాహనం నడిపే సమయంలో, ఓవర్టేక్ చేసే సమయంలో 30 సెకండ్లు కూడా ఆగలేకపోతున్నాం. ఆ ఓర్పు లేక యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో గంటలు, రోజులు, వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోవడానికి సమయం పడుతోంది. కొన్ని సెకండ్ల ఆతురత ఎంత పెద్ద దుర్ఘటనగా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి సరైన వేగం, సరైన దిశ పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలు గౌరవిస్తూ, హెల్మెట్ ధరించి వాహనాన్ని నియంత్రణలో ఉంచి నడపండి. మీరు సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి. ఎందుకంటే మీకోసం ఎదురు చూస్తున్న కుటుంబం, పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఈ విషయాలను సూచనలకే కాదు, తన విన్నపాలుగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల 8137 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు.